ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మేము వచ్చేసి సులేకేరి గ్రామం, ఆల్వి మండలం, కర్నూలు డిస్టిక్లో ఉన్నాము. ఈ రైతు పేరు వచ్చేసి తమ్మన్న. ఈ అన్నగారు వచ్చేసి మన జెటీ అగ్రిటెక్ వాళ్ళవి 3 ప్రాడక్టులు వరుసగా వాడినాడు. ముందుగా జెటీ స్టార్, తర్వాత లైకా, తర్వాత రెజిల్ గోల్డ్. అవి రైతు గారి మాటలోనే ఏ రకంగా పనిచేసినాయో కనుక్కుందామండి. అన్న నమస్తేనా? నమస్తే అన్న, ఇత్తనాలు నాటుకొని ఎన్ని రోజులు అయిందన్నా? ఇప్పటికి 70 రోజులు 80 రోజులు దగ్గర. గట్టిగా మాట్లాడనా? 70 రోజులు 80 రోజులు అవుతుందన్న. అదే 70 అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా రైతుకు తెలీదు. ఒక 70 నుంచి 80 రోజులు అంటున్నాడు. అన్న, జేటీ స్టార్ ఎన్ని రోజుల్లో కొట్టుకున్నారన్న? ఈ 25 రోజులు 30 రోజుల వరకు 30 రోజుల్లో కొట్టినారు. అన్న, అంతకుముందు ఏమేమి ఉండనా మీ పొలంలోన? జెటీ స్టార్ కొట్టినాక ఏం బాగైంది? నల్లి, దోమ, జిగి అంతా ఉండేనా? అంతా ఉందా? పోయిందానా? అంతా పోయిందన్న. నీట్గా అయింది. నీట్గా అయింది. చిగురు కూడా వచ్చిందా? చిగురు బాగా వచ్చింది. తర్వాత లాక్లు కొద్దిగా పర్లేదన్న. ఓకే ఓకే అన్న. అది కొట్టిన తర్వాత లైకా ఎన్ని రోజులకు కొట్టినారన్న? 15 రోజులు కొట్టినాను. 15 రోజులకి 15 రోజులు కొట్టినా. లైకా పనితనం మేము చూసినారన్న. ఇది బాగుందన్న. రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఇది ఎక్సలెంట్ అంటే ఏమన్నా? చిగురు బాగా వచ్చింది, బ్రాంచెస్ వచ్చింది, మగ్గ పక్కలోనే వస్తుంది, పూత కానీ పూత దగ్గర వస్తుంది అంటావు. దగ్గర వస్తుంది. ఓకే, జడకాపు మాదిరిగా. ఓకే, అది కొట్టిన ఎన్ని రోజులకు కొట్టినారన్న రెజిల్ గోల్డ్? ఇది 15 రోజులు అయిందన్న. అన్న, యాక్చువల్గా అంటే మేము జేటీ కార్డ్ కొట్టాలంటాం కదన్నా, రెజిల్ గోల్డ్ ఎందుకు కొట్టినావనా? నేను చూసి కొట్టుకున్నాను. జెట్టి కటింగ్ మీద ఇంట్రెస్ట్ అట్లాని కాదన్నా, మనకి ఇంతకుముందు వర్షం ఎక్కువ ఉండడం వల్ల, నెల్లి ఎక్కువ ఉండే వల్ల నేను ఎర్రపైన ఉధృతి ఎక్కువ ఉండే అన్న. వర్షం ఎక్కువ పడుతుండే కదా, ఎర్రపైన ఉధృతి ఉండడం ఒకటి, పచ్చదోమ ఎక్కువ ఉండడం వల్ల మేము మా కంపెనీ సార్ ఉండి రెజిల్ గోల్డ్ కొత్తగా లాంచ్ చేసినాడు. రెజిల్ గోల్డ్ మీద పోయినాయి. అది కొట్టినారు కదనా, అది ఏ రకంగా పనిచేసింది అన్న? బాగా పనిచేసింది అన్న. నల్లి పోయింది, జిగి పోయింది, పచ్చదోమ, తెల్లదోమ పోయింది, ఇంకా బాగా వచ్చింది అన్న. ఎర్రపైన పోయిందనా? ఎర్రపైన పోయిందన్న. మొత్తం పోయిందా? మొత్తం పోయింది. ఓకే, చూపానా రైతుల్లో, మళ్ళీ చూపాను రైతులకు. ఓహో, చెట్టుకి ఈజీగా 40 కాయల దాకా మన ప్రోడక్ట్లే వాడినాడు. ఓన్లీ 3 ప్రోడక్ట్లు అన్న. ఇవి ఎక్కడ తెచ్చుకున్నారన్నా? మేము ఇక్కడ ఇత్తనాలు మాత్రంగా తెచ్చుకున్నామన్నా. సీడ్ కాదన్నా, ఇది మందులు స్ప్రేయింగ్లు. నా కమ్మలు తిని నాగరాజు ఆదోని. ఓకే ఓకే, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్ షాప్ ఆదోన్లోనా అన్న? ఇది 10 మందికి చెప్తారన్నా? ఇది చెప్తామన్నా. బాగుందన్న రిజల్ట్. అందరూ వాడుకున్నా కానీ పర్వాలేదన్న. ఓకే అన్న, ఇది 100% చెప్తారన్నా మీరు? 100% అన్న. ఓకే, మీరైతే సంతోషంగా ఉన్నారు కదన్నా? ఏం లేదన్న, సంతోషం. ఓకే, థ్యాంక్ యూ అన్న.